మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం అష్టమి. చాలా పవిత్రమైన రోజు, శక్తివంతమైన రోజు, పవర్ఫుల్ డే. గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. బుధవారం అష్టమి తిథి కలిసి వస్తే ఆ రోజు బుధ అష్టమి యోగం ఉందని అంటారు. ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు, చాలా అరుదుగా వస్తుంది. అయితే ఈ బుధాష్టమి యోగం ఉన్న రోజున ఎలాగైనా సరే ఈ ఒక్క వస్తువుని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. ధనానికి అస్సలు లోటు అనేదే రాదు. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి బుధాష్టమి రోజు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. బుధాష్టమి రోజు ఈ వస్తువును కొని తెచ్చుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. బుధుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు. మరి ఇంతకీ బుధాష్టమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు లక్ష్మీదేవి పుత్రుడి పేరు ఏమిటి, ఆయన ఎవరో తెలిపే పురాణ కథను విందాం. గణాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు, దేవగణాలు అందరూ కూడా కీర్తించటంలో విశేషమేమీ లేదు కదా. ఆ గుణాధిపతికి జన్మించిన గౌరమ్మను కూడా వారందరూ గొప్పగా ప్రశంసించారు. బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉంటే పొంగిపోని తల్లి మనస్సు ఎక్కడుంటుంది చెప్పండి. గౌరమ్మ కూడా వినాయకుడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంలోనే లక్ష్మీదేవికి కూడా నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది. ఆలస్యం చేయకుండా ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి, కుదిరితే వినాయకుడే నా కొడుకు కావాలి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి నువ్వే ఆ వినాయకుడిని ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్పారు. వెంటనే అమ్మవారు వినాయకుడిని కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది. ఆ తల్లి మనసు తపన విని వినాయకుడు పరుగున వచ్చి అమ్మ ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు, నీ కోరికేమిటో తెలియజేయి తల్లి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి నీ నుండి అమ్మ అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి గణేశ అని కోరింది. దానికి గణపతి అది నా అదృష్టం తల్లి, అలాగే కానివ్వు అన్నాడు. అంతే. ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి చంకనెత్తుకుని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకుపోవటం ఒక విధంగా దొంగతనమే కదా. కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు. ఈ విధంగా వైకుంఠం తీసుకువెళ్ళిన గణాధిపతికి పూర్ణానందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంది లక్ష్మీదేవి. ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరకు పంపించారు. దేవతల వినతి మీదట పూర్ణానందుణ్ణి యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి. అలా విష్ణు సైన్యానికి నాయకుడై విఘ్నేశ్వరుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు ఆ రోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు. తరువాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకుని కైలాసం చేరుకున్నాడు. అందుకే విష్ణు దేవాలయాలలో విఘ్నేశ్వరుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు. కానీ విఘ్నేశ్వరుణ్ణి సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం. ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బుధవారం అష్టమి కలిసి రావటం చాలా విశేషం. ఇలా బుధాష్టమి యోగం ఉన్న రోజున పచ్చటి రంగులో ఉండే ఫ్రెష్ యాలుక్కాయలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆల్రెడీ ఇంట్లో యాలుక్కాయలు ఉన్నా పర్వాలేదు. ఈరోజు ఒక 5 లేదా 10 రూపాయలు పెట్టి చిన్న యాలుక్కాయ ప్యాకెట్ను అయినా సరే ఇంటికి తెచ్చుకోండి.
ఈ యాలుక్కాయలు బుధుడికి సంకేతము. ఈరోజు తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి యాలుక్కాయలు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. వినాయకుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే యాలుక్కాయలు చాలా విశేషమైనవి, మంచి సువాసనను కలిగి ఉంటాయి. దేవతలకు యాలుకలు అంటే ఎంతో ఇష్టం. అందుకే దేవతలకు పెట్టే ప్రసాదాలలో యాలుకలు వాడుతూ ఉంటారు. బుధాష్టమి రోజు ఏ సమయంలో అయినా సరే చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి, కష్టాలు పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈరోజు గణపతి వద్ద దీపారాధన చేసి పెసరపప్పుతో చేసిన ఏదో ఒక స్వీట్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరూ తింటే మంచిది. కాబట్టి బుధాష్టమి రోజు అందరూ కూడా ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం రోజు ఈ ఒక్క ఆకును కాల్చితే 60 నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది. అంతేకాదు ధనలాభం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటో, ఎలా కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో వంటగదిలో ఉండే ఒక ఆకు మన జీవితాన్ని మలుపులు తిప్పగలదు. మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వగలదు, ధన లాభాన్ని కూడా చేకూర్చగలదు. ఆ ఆకే బిర్యానీ ఆకు. చాలామంది బిర్యానీ ఆకే కదా అని చులకనగా చూస్తారు. ఈజీగా దొరికే పదార్థాలతో చేసే పరిహారాలను చాలామంది తేలికగా చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పరిహారాలే 100% ఫలితాలను ఇస్తాయని వారికి తెలియదు. బిర్యానీ ఆకు కూడా అంతే. ఈ ఆకులో ఉన్న అద్భుతమైన శక్తి మన జీవితాన్ని మార్చేయగలదు. మన వంటగదిలో ఉండే వస్తువులే మన సమస్యలను తొలగిస్తాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అసలు బుధవారం రోజు బిర్యానీ ఆకుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారం రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకోండి. మీ పూజా మందిరంలో ముందుగా విష్ణుమూర్తి ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి. స్వామివారి ముందు ఒక 4 బిర్యానీ ఆకులను పెట్టి ఉంచండి. ఆ తర్వాత మంచి సువాసన వచ్చే పుష్పాలను సమర్పించి మీకు తోచిన విధంగా పూజ చెయ్యండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని మీ పూజంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారి ముందు ఉంచిన బిర్యానీ ఆకులను తీసి ఒక మట్టి ప్రమిదలో కానీ ప్లేట్లో కానీ వేసి కాల్చేయండి. అలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా కూడా ధూపంలాగా చూపించండి. లేదు, మా ఇల్లు చాలా పెద్దది, 4 ఆకులను కాల్చి ఇల్లంతా ఎలా ధూపం చూపిస్తాం అనుకునే వారంతా కూడా ఒక 8 లేదా 16 బిర్యానీ ఆకులను స్వామివారు ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ ఆకులను తీసి కాల్చి ఇల్లంతా కూడా ధూపం చూపించండి. ఇలా ఒక్క బుధవారం చేసి వదిలివేయకుండా ప్రతి బుధవారం కూడా బిర్యానీ ఆకుతో ఇల్లంతా ధూపం చూపిస్తే ఇంట్లోని దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది. ఎవరైతే తీవ్రమైన ధన సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎంత ధనం సంపాదించినా ఖర్చులకు సరిపోవటం లేదు, చేతిలో ధనం నిలవటం లేదు, దిగులు పడేవారు అందరూ కూడా, ఇటువంటి ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ప్రతి బుధవారం రోజు విష్ణుమూర్తి ముందు లేదా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా బిర్యానీ ఆకులను ఉంచి పూజ చేసుకొని ధూపం చూపిస్తే త్వరలోనే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా, ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నిజానికి ఇంట్లో చెడు శక్తులు ఉండటం వలనే చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ పరిహారం చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అంతేకాని బిర్యానీ ఆకుతో పరిహారం ఏమిటి, బిర్యానీ ఆకుతో డబ్బు వస్తుందా అని మాత్రం అనుకోవద్దు. మన పూర్వీకులు చేసిన ఈ పరిహారాలను మనం కూడా పాటించినట్లయితే మనకు అమోఘమైన సంపద, అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఎటువంటి సమస్యలకైనా సరే ముందుగా మనం పసిగట్టవలసిన విషయం ఏమిటి అంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంట్లో ధన సమస్యలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆకే కదా అని తీసి పారేయకుండా మన పూర్వీకులు చేసిన ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.